హలో దాత్రి క్రియేషన్స్. ఈవేళ శ్రీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా మేము గుడికి తీసుకెళ్లిన అప్పాలు తయారు చేస్తాను చూడండి. ఆ తండ్రికి మెళ్ళలోను వేయడానికి అప్పాలు తయారీ విధానం చూద్దామండి. ఒక చిన్న కుక్కర్లోన 2 గ్లాసులన్నర నీళ్ళు వేసుకొని అవి పెట్టుకోవాలండి. ఓ 1/2 కేజీ బెల్లం చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని అవి కడిగేసి ఆ కుక్కర్లోన ఆ వాటర్లోన వేసి ఇవ్వాలండి. అది చక్కగా కరగాలి. కరిగిందాక ఉంచాలండి. పాకం రావాల్సిన అవసరం లేదు. చక్కగా కరిగిపోతే చాలు. అదంతా వడకట్టేసి కింద ఇసుక డస్ట్ ఏదైనా ఉన్నా తీసి ఇవ్వాలండి. తీసి అదే కుక్కర్లోన మళ్ళీ వేసుకొని మనం పిండి 1 గ్లాసుడున్నరకి 2 గ్లాసుడు నీరు వేసుకున్నాం కదండి. పెద్ద గ్లాసుడు పిండి వేసుకుంటే సరిపోతుంది. పెద్ద గ్లాసుడు పిండి నేను తీసుకొని వేసుకున్నాను, జల్లించి ఉంచాను. అది తీసుకొని దాంట్లో వేసానండి. ఆ పిండి వేసిన తర్వాత మనం మామూలుగా ఇలా గనీసి ఉంచుకోవాలండి. గరిటతో కలపడం గట్ట చేయకుండా విజల్ తీసి కుక్కర్ మూత పెట్టేసి అలాగా సిమ్లోన అది ఉడకనివ్వాలండి. అది ఉడికిపోయిన తర్వాత చక్కగా మనము కలుపుకోవాలి. పిండిలాగా ఉంటుంది కానీ అది కనిపిస్తుంది కానీ చక్కగా అది కుక్ అయిపోయిందండి. ఆ కుక్ అయిపోయింది మనం 4 మూలలో చక్కగా కలుపుకోవాలండి. బెల్లం కలిసినంత వరకు చక్కగా కలుపుకొని నీళ్ళు కొద్ది చిలకరించుకొని అది మనం చపాతీ ముద్దలాగా స్మూత్గా కలుపుకోవాలండి. స్మూత్గా వచ్చినట్టుగా కలుపుకొని దాంట్లోన మనం పచ్చకర్పూరం ఉంటుంది కదండి. మనం ప్రసాదం చేస్తున్నాం కాబట్టి స్వామివారికి దాంట్లో పచ్చకర్పూరం వేసుకుంటే ప్రసాదం స్మెల్ వచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది. స్మెల్ కూడా బాగుంటుంది. అది ప్రసాదం, అది మనకి సాటిస్ఫాక్షన్ అవుద్దండి. అలాగుంటుంది అనమాట ఆ అప్పాలు. మనం ఆ అప్పాలు చక్కగా ముద్ద కలుపుకున్నాం కదండి. చిన్న చిన్న పీసుల్లా చేసుకొని అవి అప్పాల్లాగా ఒత్తుకోవాలండి. చూడండి, చిన్నవి పెద్దవి కాదు, చిన్నవి కాదు, మీడియం సైజు. అవి దండ వేసినా అందంగా ఉంటాయి అన్నమాట. అలాగా మనం అలాగ అనుసుకొని అరచేతి మీద ముద్ద పెట్టుకొని అలాగ అనుసుకుంటే మనకి అప్పాలన్నవి రెడీ అయిపోతాయండి. చూడండి ఎలాగున్నాయో ఆ అప్పాలు. పెద్దవి కాదు, చిన్నవి కాదు, అలా మీడియం సైజులో అన్నీ చేసుకోవాలి. చేసుకుంటే మనకి దండకి సరిపోయినట్టుగా అన్నీ చేసుకుంటే మనకి దండకి సరిపోతాయండి. అప్పాల దండ వెయ్యాలని ఎప్పుడు మొక్కండి. ఇది ఎంతవరకు తేరడం అవ్వడం లేదు, చేయడం ఏదో ఒక ఆటంకం అవుతూనే ఉంది. ఈసారి ఎలాగైనా చెయ్యాలని ఒక సంకల్పంతో తెల్లవారుజామున లేచి చక్కగా ఇవన్నీ రెడీ చేసుకున్నానండి. ఇన్నాళ్ళకి నాకు సంతానం గురించి మొక్కుకున్నానండి. అది నాకు ఆ భగవంతుడు సమకూర్చాడు కాబట్టి ఆ తండ్రికి అప్పాలు మొక్కు తీర్చాలని ఇప్పటికి అయ్యిందండి. ఏదైనా అనుకున్న తర్వాత అది చెయ్యాలి. ఆ భగవంతుడు మనకిచ్చాడు కాబట్టి ఆ భగవంతుడు మరి అతని మొక్కు మనం తీర్చాలి కదండి. కడాయిలోన ఆయిల్ వేసుకొని చక్కగా హీట్ అయిన తర్వాత ఈ అప్పాలు కొద్దిగా వేసుకోవాలండి. ఎక్కువ వేసిన వెంటనే కలిపిస్తే అంటిపోతాయి కాబట్టి మనం కొద్దిగా వేడైనప్పటికీ అవి ఇలా కలపగానే విడివిడిగా వేగిపోతాయి అన్నమాట. ఇవన్నీ చక్కగా వేగనివ్వాలండి. ఒకే కలర్లోన చక్కగా వేగితే మనకి కరకరలాడుతూ మీదకి కరకరలాడుతూ లోనికి మెత్తదనంగా చక్కగా ఉంటాయండి. ఎక్కువ గట్టి పడిపోవు. రేపటి దాకైనా అదే సాఫ్ట్గా ఉంటాయండి. చక్కగా చూడండి అవి ఎంత చక్కగా వేగిపోయేవో అన్నున్ను. మనము ఒక దారంకి చక్కగా నేను పసుపు రాస్తే దారంకి ఈ అప్పాలన్నీ పసుపు ఫ్లేవర్ వచ్చేస్తుందండి. అందుకు నేను పసుపు రాయకంట మామూలుగా ఇలాగా వారకానికి ఇలాగ అనేసి దారానికి చక్కగా అవన్నీ కూర్చుకోవాలండి. కూర్చుకొని మనము దండకి తండ్రికి ఎంత సరిపోద్దో, మా ఊరు ఆంజనేయ స్వామి చిన్న ఆంజనేయ స్వామి, అతని మెళ్ళలోని వేస్తే ఆ దండ అనేది ఈ అప్పాలనేవి కరెక్ట్గా సరిపోతాయి. చూడండి ఆ దండ అనేది ఎలా సెట్ అయ్యిందో. చక్కగా కూర్చి నీట్గా అందంగా సెట్ అయిపోయింది అనమాట. ఆ దండ అతనికి సరిపోద్ది కరెక్ట్గా మెడకి. ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే మహాప్రీతికరం అండి. మనం తమలపాకుల దండ కూడా కూర్చుకుందాం. తమలపాకులతో పాటు మా మేడ మీద పూసిన ఈ పువ్వులు, వీటి పువ్వుల పేరు నాకు సరిగ్గా తెలియదు, చక్కగా అందంగా ఉంటాయండి తెల్లగా. ఆ చక్కటి తమలపాకులో పచ్చటి ఆకులో తెల్లటి పువ్వు గొప్ప అందంగా ఉందండి. అలాగా ఆ పువ్వు పెట్టి అలా కూర్చుకుంటే స్వామికి దండ చాలా అందంగా కుదిరిందండి. చూడండి ఆ దండ అనేది ఎంత బాగుందో. నాకు కూడా ముచ్చటేసింది ఆ దండ చూసి. ఆ దండ కూడా కూర్చేసి అది ఒక పక్కన మనము స్వామికి సమర్పించుకోవడానికి ఒక బుట్టలోన అన్నీ అమర్చుకున్నానండి. ఈ మన అప్పాల దండ, పువ్వుల దండ,
తర్వాత తమలపాకులు ఇవన్నీ అమర్చుకున్న తర్వాత స్వామికి గుడికి వెళ్ళామండి. చూడండి ఆ గుడిలో దూరంగా పెట్టేశారండి ఒక టేబుల్ లాంటిది, అందుకు దగ్గరికి వెళ్ళడానికి అవ్వలేదు. దగ్గర చూడండి ఆ ఆంజనేయ స్వామి తండ్రి. చక్కగా దేవుడి దర్శనం చేసుకున్నామండి. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.